ఇక రైతు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ శంషాబాద్లో ధర్నాకు దిగింది కాంగ్రెస్. పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి గర్జనలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బకాయిలు విడుదల చేసే వరకు పోరాటం చేస్తామన్నారు నేతలు. ప్రభుత్వం రైతు రుణమాఫీ, ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేసింది పీసీసీ. శంషాబాద్ లో విద్యార్థి గర్జన పేరుతో ధర్నా నిర్వహించింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్, పార్టీ నేతలు కుంతియా, సబితా ఇంద్రారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫీజు బకాయిల హామీని నిలబెట్టుకునే వరకు అన్ని నియోజకవర్గాల్లోనూ దరఖాస్తుల ఉద్యమం చేస్తామన్నారు. డిసెంబర్ 2న పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. మీ అందరి తరఫున పోరాటం చేయడానికి ఈ నెల రోజుల పాటు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కాలేజీకి తిరిగి మీ సంతకాలు తీసుకొని మీ దరఖాస్తుల ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడానికి ఈ ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మీకు ఫీజు రియంబర్స్మెంట్ ప్రయత్నం మొదలు పెట్టామని చెప్పి ఈ రోజు నుంచే ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద సంతకాల సేకరణ చేయబోతున్నారు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్సీ అని చెప్పి మీ అందరికి మనం చేస్తున్నాం. రియంబర్స్మెంట్ కోరుతూ విద్యార్థులతో సంతకాలు చేయించి నెల రోజుల్లోగా గవర్నర్ కు అందించనుంది పీసీసీ.